హాయ్ గైస్, ఈరోజు వీడియోలో ద లిటిల్ అవర్స్ అనే మూవీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ మూవీలో ఒక ముగ్గురు నన్స్ అయితే ఉంటారు. ఈ ముగ్గురు నన్స్ అబ్బాయిల మీద కామంతో అయితే ఉంటారు. వీళ్ళు సాటిస్ఫై అవ్వడానికి వీళ్ళు ఏం చేశారు అన్నది ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మనకి మూవీ స్టార్టింగ్లో సీన్లో అయితే సిస్టర్ ఫర్న్ అయితే చూపిస్తారు. ఈమె అయితే అడవిలోకి వెళ్ళిపోయిన గాడిని పట్టుకొని తిరిగి ఆమె ప్లేస్కి వస్తూ ఉంటుంది. అక్కడ ఇంకో సిస్టర్ ఉంటుంది, ఆ అమ్మాయి పేరు జీనేబేర్ అని కలుస్తుంది. జీనేబేర్ అడుగుతుంది, నేను నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అంటుంది. అప్పుడు పెనండా గాడిద అడవిలోకి పారిపోయింది, ఈ గాడిని పట్టుకుంటానికి నేను అడవిలోకి వెళ్ళిపోయినా అంటుంది. సో జినేబ్రా అంటుంది, ఏంటి ఈ గాడిద ప్రతిరోజు నైట్ మాత్రం అడవిలోకి వెళ్ళిపోతుంది, నువ్వు కూడా మిస్ అయిపోతున్నావు. వీళ్ళిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్లేస్కి ఆ చర్చిలో పనిచేసే ఒక వ్యక్తి వీళ్ళిద్దరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. అప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఆ వ్యక్తిని అయితే పచ్చి బూతులు తిడతారు. సో ఆ తర్వాత ఆ చర్చిలో ఉంటున్న అలెగ్జాండర్ తినకైతే చూపిస్తారు. ఈమెకైతే అసలు చర్చిలో ఉండాలని అనిపించదు. ఈమె ఎప్పుడూ బయటికి వెళ్ళి తన జీవితాన్ని హ్యాపీగా గడపాలనుకుంటూ ఉంటుంది. ఇంతలో అలెగ్జాండర్ని కలవడానికి వాళ్ళ ఫాదర్ అయితే వస్తాడు. సో అలెగ్జాండర్ ఫాదర్ ఏమంటాడంటే, అమ్మ నీ గురించి నేను చాలా సంబంధాలు చూస్తున్నాను, కానీ వాళ్ళందరూ నిన్ను చేసుకోవడానికి ఎక్కువ కట్నం అడుగుతున్నారు అంటది. అంటే అలెగ్జాండర్ అంటుంది, మరి నువ్వు సంపాదించే డబ్బులన్నీ చర్చిలోకి డొనేషన్ ఇవ్వకుండా నా గురించి కొద్దిగా పక్కకి తీసేస్తేనే నా పెళ్ళి అవుతుంది కదా అని ఈమె అంటుంది. కానీ ఈమె ఫాదర్ మాత్రం చర్చ్కి డొనేషన్ ఇష్టం. ఈ మాత్రం అసలు మానరు, ఇత్తనే ఉంటాడు. ఈ ముగ్గురు సిస్టర్ని బట్టలు పట్టుకొని అటువైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే ఆ చర్చిలో పనిచేసే అతను వీళ్ళ ముగ్గురిని చూసి అదో రకంగా స్మైల్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురిని చర్చిలోని పనిచేసి అతన్ని తుక్కు కింద తిట్టి అతని మీద పడి అతను గట్టిగా కొట్టేస్తారు. ఈ నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోతే మనకి ఫాదర్ థామస్ని చూపిస్తారు. ఇతను చర్చిలో ఉన్న బట్టలన్నింటినీ వేరే దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. సో అప్పుడు ఆ దారిలో చర్చిలో పనిచేసే అతను థామస్ గురించి ఉంటుంది. ఆ నన్స్ ఇద్దరు నన్ను చాలా గట్టిగా కొడుతున్నారని అయితే చెప్తాడు. ఇక థామస్ అదంతా విని వాళ్ళు చేసిన దానికి నేను క్షమాపణలు తెలుపుతున్నాను, నువ్వేమీ అనుకోకని అయితే చెప్తూ ఉంటాడు. కానీ ఆ పని చేసే అతను మాత్రం నన్ను కొట్టిన దెబ్బల్ని నన్ను తిట్టిని భరించలేక అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాడు అని నెక్స్ట్ సీన్లో అయితే ఈ రాజ్యానికి రాజైన బ్రూనోని అయితే చూపిస్తారు. బ్రూనో అయితే తన వైఫ్ని ఫ్రాన్స్లోని కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. ఈ భోజనం చేసే క్రమంలో బ్రూనో తన వైఫ్తో తన రాజ్యం గురించి అలాగే ఇప్పుడు తన రాజ్యంలో ఉన్న కరువు గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఫ్రాన్సికా మాత్రం ఆమెకి పట్టించుకోకుండా పక్కన ఉన్న పనులను చూస్తూ ఉంటుంది. ఈ పనోడి పేరు వచ్చేసి మ్యాసిటో. అతనే మ్యాసిటో కిని ఫ్రాన్సికా కిని అక్రమ సంబంధం అయితే ఉంటుంది వాళ్ళిద్దరికి. సో వీళ్ళిద్దరూ ఒకరి నుంచి ఒకరు చూసుకుని నవ్వుతూ ఉంటాడు. అలాగే అదే రోజు నైట్ మ్యాసిటో అలాగే ఫ్రాన్సికా వీళ్ళిద్దరూ అయితే ఇమిటేట్ అవుతున్న సమయంలో ఆ ప్లేస్కి బ్రూనో అయితే వచ్చేస్తాడు. అప్పుడు వెంటనే మ్యాసిటో కిటికీలో నుంచి దూకి బయటికి పారిపోతాడు. ఇక బ్రూనో కూడా వర్కర్స్ ఉండే ప్లేస్కి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మ్యాసిటో అక్కడే కదలకుండా పడుకున్నట్టు యాడ్ చేస్తూ ఉంటాడు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. ఆ సమయంలో బ్రూనో అందరి గుండెల మీద చేయి వేసి ఎవరి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుందని చూస్తాడు. లాస్ట్కి బ్రూనో మ్యాసిటో గుండె మీద చేయి వేస్తాడు. అప్పుడు మ్యాసిటో గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఆ చీకట్లోని మ్యాసిటో మొహం బ్రూనోని కనపడదు. అందుకే బ్రూనో మ్యాసిటో హెయిర్ని కోసేస్తాడు. నీ హెయిర్ తెగింది కదా, మార్నింగ్ నువ్వు ఎవరో తెలుసుకొని నీ అంత చూస్తానని అయితే అంటాడు. తర్వాత మ్యాసిటో తెలివిగా ఆలోచించి అక్కడ పనిచేసే వాళ్ళందరి హెయిర్ని కోసేస్తాడు. మార్నింగ్ అయ్యేటప్పటికి బ్రూనో అందరినీ పిలుస్తాడు. ఎవరి హెయిర్ తెగిందని చూస్తుంటే అందరి హెయిర్ తెగే ఉంటుంది. ఇక బ్రూనోకి ఏమీ అర్థం కాదు. బ్రూనో ఇక్కడ ఎర్రిపప్పు అయిపోతాడు. తర్వాత అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే ఒక ప్లేస్కి మ్యాసిటో పని చేస్తూ ఉండగానే ఆ ప్లేస్కి రాణి ఫ్రాన్సికా వెళ్ళి మెసిటోని పట్టుకొని అతను బలవంతంగా అతన్ని ముద్దు పెట్టుకుంటాడు. సో అయితే ఆ దృశ్యం అంతా ఒకవైపు నుంచి బ్రూనో చూసేస్తాడు. బ్రూనో మ్యాసిటోని పట్టుకోండి అంటూ అంటాడు. ఇక మ్యాసిటో కూడా అక్కడి నుంచి బయటికి పారిపోతాడు. ఇక మ్యాసిటో అలాగే అడవిలో నుంచి పారిపోతూ ఉండగానే ఒక ప్లేస్లోని ఈ మ్యాసిటోకి ఫాదర్ థామస్ కనపడతాడు. ఫాదర్ థామస్ ఫుల్గా తాగేసి ఉంటాడు. తన బట్టలన్నీ నదిలో కొట్టుకుపోతూ ఉంటాయి. సో మ్యాసిటో ఫాదర్ థామస్ దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడని తిరగబడిన అతని బండిని సరిచేసి ఆ బట్టలన్నీ అతని బండి మీద వేస్తాడు. ఇక ఫాదర్ థామస్ కూడా సరే నేను పనిచేసే చర్చ్ దగ్గరికి నేను తీసుకెళ్తాను, కానీ అక్కడ నువ్వు మూగ వాళ్ళకి చెవిటి వాళ్ళలాగా నటించాలి, ఎందుకంటే అక్కడ ఉన్న నన్స్ అంత మంచి వాళ్ళు కాదు,
వాళ్ళందరూ ఏడిపిస్తూ ఉంటారని అంటాడు. ఇది మ్యాజిస్టోక్ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఫాదర్ థామస్ మ్యాజిస్టోక్ మరియా అనే నన్కి పరిచయం చేస్తాడు. ఈ మరియా చర్చిలోని టాప్ నన్ అనమాట. ఫాదర్ మరియాతో ఉంటూ ఉంటాడు. సో ఇతని పేరు మ్యాజిస్టో, ఇతను చర్చిలో పనిచేస్తుంటాడు. ఇతను మూగవాడు, చెవిటివాడు అని చెప్తే అని స్టార్టింగ్లో మరియాకి మాత్రం వద్దు, ఎవరు వద్దు చర్చిలో పనిచేయడానికి అని అంటుంది. కానీ ఫాదర్ థామస్ చెప్పినందుకు చివరికి మరియా ఓకే అని అంటుంది. ఈ తర్వాత రోజు మార్నింగ్ మ్యాజిస్టో తన పని చేస్తున్నప్పుడు అక్కడికి సిస్టర్ ఫానిడో వచ్చేసి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ మ్యాజిస్టో దగ్గరికి వెళ్ళి అతని మెడ పైన గొడ్డలను పెడుతుంది. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు వెంటనే ఆ ప్లేస్కి మరియా వచ్చి అతను నువ్వేమి చేయకు, అతని పేరు వచ్చేసి మ్యాజిస్టో, అతని చెవులు వినపడవు, అలాగే మాటలు కూడా రావు, ఈ చర్చిలో అతను పని చేయడానికి వచ్చాడు, నువ్వు అతనితో ఇలా బిహేవ్ చేయకూడదని అయితే మరియా పన్నెండని తిడుతుంది. సో ఈ సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ అయిపోతుంది. నైట్ అయిన తర్వాత ఫెర్నాండో ఫ్రెండ్ ఈ కలవడానికి అయితే వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అదే ప్లేస్లో జెనోవియా కూడా వస్తుంది. సో వీళ్ళందరూ ఒక ప్లేస్లో కూర్చొని డ్రింక్ చేస్తూ చెత్తగా మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్ట్లోని జెనోవియాకి చూసుకుంటారు. ఇలాగా తర్వాత రోజు మార్నింగ్ మ్యాజిస్టో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్లేస్కి సిస్టర్ అలెగ్జాండ్రా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన సిస్టర్ అలెగ్జాండ్రా కుదురు ఉండకుండా మ్యాజిస్టోని రెచ్చగొడుతూ ఈమె చాలా హార్డ్గా అయితే బిహేవ్ చేస్తుంటూ ఉంటుంది. ఆ ప్లేస్లోనే వీళ్ళిద్దరు దగ్గర అవుతున్న సమయంలో చర్చ్ బెల్ అయితే కొడతారు. ఇక అలెగ్జాండ్రా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలెగ్జాండ్రా ఫెర్నాండో జినోబా దగ్గరికి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరు బట్టలు ఉతుకుతూ ఉంటారు. ఇక్కడ ఫెర్నాండో అలెగ్జాండ్రాలోని ఏంటి నీ బట్టలు మురుగ్గా ఉన్నాయని అడిగితేనే అలెగ్జాండ్రా నేను మ్యాజిస్టోకి హెల్ప్ చేశాను, అందుకే నా బట్టలు మురికైనాయి అని అంటుంది. నెక్స్ట్ సీన్లో జినెబ్రా ఒక దృశ్యాన్ని చూస్తుంది. సో అక్కడ ఫెర్నాండో ఇక తన ఫ్రెండ్ అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఈ జినెబ్రా కూడా వీళ్ళందరినీ ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తుంది. ఆడ ఫెర్నాండో వాళ్ళ ఫ్రెండ్ మగవాళ్ళని వశపరుచుకొని ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ లిక్విడ్ తయారు చేసుకుని ఫెర్నాండో కంట్లోని ఆ లిక్విడ్ని అయితే వేస్తుంది. తర్వాత ఫెర్నాండో వాళ్ళ ఫ్రెండ్ ఫెర్నాండో చేతికి గాయాన్ని చేసి ఆమె రక్తాన్ని తాగుతుంది. ఇదంతా ఒకవైపు నుంచి జినెబ్రా చూస్తూనే ఉంటుంది. దీని తర్వాత ఫెర్నాండో అండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యాజిస్టో ఉన్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తారు. మ్యాజిస్టోకి తన రూమ్లోని ఏదో పని చేసుకుంటూ ఉంటేనే వీళ్ళిద్దరూ మ్యాజిస్టో కత్తి చూపించి అతనితో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చర్చ్కి సర్వే చేయడానికి పెద్ద ఫాస్టర్ అయితే వస్తాడు. ఆయన బూషప్ వస్తాడు. ఆ బూషప్కి అయితే చర్చ్ని చూపించడానికి థామస్ ఇదే కరెక్ట్ సమయం అన్నట్టు ఒకవైపు అలెగ్జాండర్ డైరెక్ట్గా కానీ మ్యాజిస్టో ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఈ ఇంటిమేట్ అవ్వడానికి రెడీ అయిపోతారు. సో కరెక్ట్గా ఆ సమయంలో ఆ రూమ్కి ఒక ముసలి నన్ను వస్తుంది. ఆ నన్ను మ్యాజిస్టో చూసి షిట్ అని అంటాడు. అలెగ్జాండర్ చూసి షాక్ అయిపోతున్న వెంటనే తన డ్రెస్ని సెట్ చేసుకుని ఓల్డ్ నన్నుకి సహాయం చేస్తూ ఉంటుంది. మ్యాజిస్టో కూడా మంచం కిందకి దూరి దాక్కుంటాడు. ఒకవైపు ఆ ఓల్డ్ నన్ను కూడా మ్యాజిస్టోని చూడదు. ఇంకా మ్యాజిస్టో కిటికీలో నుంచి దూకి బయటికి పారిపోదాం అనుకునే సమయంలోనే ఆ ప్లేస్కి పుషప్ అండ్ మరియా వస్తారు. ఇక వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మ్యాజిస్టో అక్కడ నుంచి జాగ్రత్తగా బయటికి పారిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లోని జినెబ్రా మగవాళ్ళని వరుసపరుచుకునే లిక్విడ్ని తయారు చేస్తూ ఉంటుంది. ఆ లిక్విడ్ తయారైన తర్వాతే ఈమె కంట్లో వేసుకోకుండా డైరెక్ట్గా ఆ లిక్విడ్ని తాగేస్తుంది. ఈమెకి చాలా మత్తెక్కేస్తుంది. తర్వాత ఈమె బ్లడ్ని తాగకుండా ఆమె చేతిని కోసుకుని ఆ రక్తాన్ని బొగ్గలకి పాముకుంటుంది. ఇంకోవైపు ఈమె అలెగ్జాండర్ మ్యాజిస్టో రూమ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు మగవాళ్ళకి మగవాళ్ళలాగా చెవులు నటిస్తున్నావు అని అడుగుతుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో ప్లేస్కి జినెబ్రా వస్తుంది. ఇక అలెగ్జాండర్ వెంటనే ఆ పక్కనున్న గడ్డిలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. ఓవైపు జినెబ్రా కూడా ఆయన మత్తులోనే మ్యాజిస్టో పైన పడి కిస్ చేస్తూ ఉండగానే ఆ ప్లేస్లకి ఫోన్ వస్తున్నట్టు జినెబ్రా కనిపెట్టి జినెబ్రాని కూడా అలెగ్జాండర్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయి దాక్కుంటుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు. నెక్స్ట్ ఆ ప్లేస్కి వచ్చిన ఫోన్ మ్యాజిస్టోనికి కట్టేసి అతను కిడ్నాప్ చేసి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఒకవైపు వీళ్ళిద్దరూ కూడా ఒక ఫెర్నాండోని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా కొంత దూరం ఫెర్నాండోని ఫాలో చేస్తూ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిని ఫెర్నాండో చూస్తున్న పని చూసి షాక్ అయిపోతారు. ఆ ఫెర్నాండో వాళ్ళ ఫ్రెండ్ మ్యాజిస్టోని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తారు. ఆ ప్లేస్కి ఇంకా చాలామంది అమ్మాయిలు నగ్నంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక వైపు నుంచి వీళ్ళందరూ చూసి ఎలాగైనా మ్యాజిస్టోని కాపాడాలని వాళ్ళ మీద అటాక్ దిగి వాళ్ళందరినీ కొట్టి అక్కడ ఉన్న మ్యాజిస్టోని కాపాడతారు. అది మ్యాజిస్టోని సిచ్యువేషన్లోని తన గురించి అంతా వీళ్ళందరికీ చెప్పేస్తాడు.
సో ఇదంతా విన్న జెనిబ్రా పరిగెత్తుకుంటూ చర్చి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ అందరినీ పిలుస్తుంది. ఈ జెనిబ్రా సౌండ్ బిషప్ కూడా నిద్రలేస్తాడు. జెనిబ్రా ఏమో ఫాదర్తోని ఆ అడవిలోని ఏం జరిగింది, ఫెర్నాండో ఏం చేసింది మొత్తం వివరాలన్నీ చెప్పేస్తుంది. సో చర్చి దగ్గరికి ఫెర్నాండో, మాస్టో, అలెగ్జాండర్ వస్తారు. తర్వాత బిషప్, సిస్టర్ అండ్ మరియా డోర్ని కొడతారు. అప్పుడు ఆ రూమ్లో నుంచి మరియా అలాగే ఫాదర్ థామస్ కూడా బయటకు వస్తారు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది మరియాకి ఫాదర్ థామస్కి మధ్యన ఏదో ఉందని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ బిషప్ అందరికీ పనిష్మెంట్ని ఇస్తాడు. ఇతను థామస్ని వేరే చర్చి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే మాస్టోని తిరిగి రాజుకి అప్పగిస్తారు. సో ఇక రాజు తన మాస్టోని జైల్లో వేసేస్తాడు. ఒకవైపు ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ ఉంటారు. ఒకవైపు ఏమో ఈ మాస్టో జైల్లో ఉందని అక్కడ రాజు బ్రూనోకి వచ్చేసి నీకు మామూలుగా ఉండదు, నీకు బోల్డంత నరకాన్ని పెట్టి నిన్ను చంపేస్తాను నేను అని అయితే అంటాడు. ఇక బ్రూనో మాస్టోతో అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో అయితే ఆ ప్లేస్కి ఒక తాబేలు వస్తుంది. ఆ తాబేలు పైన ఒక క్యాండిల్ ఉంటుంది. అక్కడ ఉన్న సైనికులందరూ ఇదేంటి ఇలా ఉంది, ఆ తాబేల్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. నిజానికి ఆ తాబేల్ని ముగ్గురు సిస్టర్స్ వదిలారు. సో ఈ తర్వాత ఈ ముగ్గురు సిస్టర్స్ మాస్టో దగ్గరికి వెళ్ళి నన్స్ వేసుకొని డ్రెస్ మాస్టోకి ఇస్తారు. అలాగే జెనిబ్రా ఏమో ఈ మాస్టో ప్లేస్లోని ఒక బొమ్మను పెడుతుంది. సైనికులందరూ ఆ బొమ్మను చూసి మాస్టోని మోసపోతారు. అండ్ తర్వాత వీళ్ళ నలుగురు అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా బయటికి పారిపోతారు. ఇంకొక వైపు ఏమో మరియాకి ఆ ఫారెస్ట్లోని థామస్ కలుస్తాడు. ఇక మరియా కూడా థామస్తోని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళందరూ అక్కడ నుంచి పారిపోవడంతోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది గైస్ ఈరోజు ఈ మూవీ స్టోరీ. మూవీ ఎలా ఉందో మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.